ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సబ్ కలెక్టర్ కార్యాలయ ఫైల్స్ దగ్ధం కేసులో మొదలైన అరెస్టుల పర్వం. విచారణకు సహకరిస్తామంటూ స్వచ్ఛందంగా లొంగిపోతున్న మదనపల్లి నేతలు. 5 ఏళ్లుగా యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడిన వైసీపీ నాయకులు. మాపై నిందలు వేస్తే ఊరుకునేదే లేదు హెచ్చరించిన CTM పంచాయతీ తెలుగుదేశం శ్రేణులు. పీలేరులో మహిళ దారుణ హత్య. భార్యను కాపురానికి పంపలేదని అత్తను హత్య చేసిన అల్లుడు. నిందితుడిని అరెస్ట్ చేసిన కేవీపల్లి పోలీసులు. మదనపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాలతో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన తెలుగు తమ్ముళ్లు. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాలతో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ భారతదేశం గర్వించదగిన వ్యక్తి అబ్దుల్ కలాం అని వారు కొనియాడారు. రాష్ట్రపతిగా పనిచేసిన అబ్దుల్ కలాం ఆస్తి ఏమైనా ఉందంటే మంచి మానవత్వమే అని పేర్కొన్నారు. వీధి దీపాల కింద చదువుకొని భారతదేశం గర్వించదగిన సైంటిస్ట్ గా పేరు ప్రఖ్యాతలు పొంది మిసైల్ మెన్ గా దేశ ప్రజల మనసులను దోచుకున్నారని, చిరునవ్వుతో అందరినీ పలకరించే మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం అంటూ వారు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్, రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి RJ వెంకటేష్, శంషేర్, నాగూర్వల్లి, చిన్న మహేష్, బద్రి, బెల్లేరెడ్డి ప్రసాద్, స్పోర్ట్స్ మ్యాన్ ఆరిఫ్, 28వ వార్డు నౌషాద్ బాషా, సంగం హరి, నాదెండ్ల శివప్రసాద్, సహదేవ నాయుడు, మల్లికార్జున్ నాయుడు, సందిరెడ్డిపల్లి మల్లి, పూలకుంట హరి, JCP మధు, JCB వేణు, బాలు, రెడ్డి రాయల్ రెడ్డి, రెడ్డి భూ నాగమణి, కలకడ వేణుగోపాల్, నక్కల దీని శ్రీనివాసులు, వినోద్ కుమార్, లతీఫ్, ముంతాజ్, ముద్దు కృష్ణమనాయుడు తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ కలాం గారిది 9వ వర్ధంతి. ఈ దేశానికి రాష్ట్రపతిగా వ్యవహరించిన అబ్దుల్ కలాం గారు పుట్టిన స్వగ్రామం రామేశ్వరం. ఆయన చిన్న బీద కుటుంబంలో జన్మించి వీధి దీపాల కింద చదివి మంచి పట్టు సాధించి ఉన్నత విద్య సాధించి ఈ దేశానికి పెద్ద సైంటిస్ట్గా, రాష్ట్రపతిగా ఉన్నత భావాలు బోధించిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఆయన ఈ ప్రపంచంలోనే అలాంటి వారు చాలా తక్కువ ఉంటారు. డబ్బు కోసం కానీ పదవుల కోసం. గొప్ప మానవతావాది, మిసైల్ మ్యాన్గా ఈ ప్రపంచానికే భారతదేశ ఖ్యాతిని చాటి చెప్పిన గొప్ప దార్శనికతడు, విద్యార్థులకు ప్రేరణనిచ్చిన వ్యక్తి అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మా నాయకుల ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంలో ఆయన వర్ధంతి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మానవతావాదిగా దేశానికి సేవలు అందిస్తూ రాష్ట్రపతి హోదాలో కూడా ఒక సాదాసాద జీవితాన్ని గడిపిన మహనీయుల్లో అబ్దుల్ కలాం గారు. ఆయన సేవలని ప్రతి ఒక్క భారతీయుడు స్మరించుకోవాల్సిన బాధ్యత భారతీయులపైన ఉంది. అదేవిధంగా మదనపల్లికి సేవలు అందిస్తూ ఆయన మార్గంలో నడుస్తున్నారు. మొట్టమొదటిసారిగా మనకి రాధాకృష్ణన్ గారి తర్వాత అబ్దుల్ కలాం గారిని తమిళనాడు నుండి NDA ప్రభుత్వం రాష్ట్రపతిగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ఆయన 9వ వర్ధంతి. అబ్దుల్ కలాం గారు ఒక గొప్ప మేధావి, దేశానికి యువతకు ముఖ్యంగా ఒక స్ఫూర్తి. NDA ప్రభుత్వంలో నాడు చంద్రబాబు నాయుడు గారు మన అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా చేయడానికి ఎంతో కృషి చేశారు. ఆయన ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించి పేపర్లు వేస్తూ, ఇంటింటికి పేపర్లు వేస్తూ ఈ స్థాయికి ఎదిగాడు. ప్రజాస్వామ్యంలో ఒక సామాన్యులు ఎంత స్థాయికి ఎదుగుతారో అన్నదానికి ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి గొప్పతనం దీనికి నిదర్శనం. ఆయన తరచూ చెప్పేవాడు, యువత కలలు కనండి, కలలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి అని. కలలు కనడం తప్పు కాదు,
కళలు నెరవేర్చుకోవడంలో ప్రయత్న లోపం ఉంటేనే తప్పు అని చెప్పి యువతకు ఉద్బోధించేవాడు. అటువంటి గొప్ప వ్యక్తి చనిపోయే రోజు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో విచారణకు రావాలని పోలీసులు ఫోన్ చేయడంతో స్వచ్ఛందంగా డీఎస్పీ కార్యాలయానికి వెళ్లిన ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ బండపల్లి అక్కులప్ప. ప్రస్తుత సిటిఎం పంచాయతీకి సర్పంచ్ గా అక్కులప్ప భార్య ఈశ్వరమ్మ కొనసాగుతున్నారు. ఇతను పెద్దిరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరు గడించాడు. సిటిఎంలోని తన స్వగృహంలో సోదాలు జరిపిన పోలీసులకు ఎలాంటి పత్రాలు దొరకలేదని తెలిపారు. నిజమైన దోషులను పట్టుకోవడానికి పోలీసుల విచారణకు తాను అన్ని విధాలా సహకరిస్తానని అక్కులప్ప తెలిపారు. పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల నుంచి మా భూములను విడిపించాలని శనివారం రైతులు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రైతుల ధర్నాకు సంఘీభావం తెలిపిన ఏఐటియుసి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు. గత వైసీపీ ప్రభుత్వం పాలనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యుల నుంచి పొంగనూరు, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాల పరిధిలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసుల సహకారంతో అమాయక రైతుల భూములను బలవంతంగా రైతులను భయపెట్టి వేలాది ఎకరాల భూములను ఆక్రమణ చేశారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తోపు కృష్ణప్ప, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ ఆరోపించారు. శనివారం స్థానిక మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులు చేపట్టిన ధర్నాకు వ్యవసాయ కార్మిక సంఘం, ఏఐటియుసి జిల్లా కార్యదర్శులు కృష్ణప్ప, సాంబశివ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుంగనూరు ప్రాంతంలో రైతుల భూమిలో రైతుల అనుమతి లేకుండా దౌర్జన్యంగా విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేశారని, భూమి కోల్పోయిన రైతుకు న్యాయం చేయాలని గత 4 సంవత్సరాలుగా జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, స్థానిక తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డికి భయపడి అధికారులు రైతుకు న్యాయం చేయలేదని విమర్శించారు. బోయకొండలో దాదాపు 30 సంవత్సరాలుగా 30 కుటుంబాలు జీవిస్తున్నా వారి ఇండ్లను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా 500 మంది పోలీసు బలగాలతో దౌర్జన్యంగా పేదల ఇండ్లను పెద్దిరెడ్డి కూల్చేశాడని, వారికి తెలుగుదేశం ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల నుంచి ఆక్రమణకు గురైన రైతుల భూములను త్వరితగతిన అధికారులు విచారణ జరిపి రైతుల భూములను వారికే ఇవ్వాలని కోరారు. పెద్దలకు నా యొక్క నమస్కారములు. నేను పొంగనూరు టౌన్, పొంగనూరు మండలం, పొంగనూరు నుంచి వచ్చినాను. మా పెద్దవాళ్ళు మా భూమిని 1923వ సంవత్సరం ఏప్రిల్ నెలలో కొన్నారు. ఈ రోజుకి 101 సంవత్సరం అయితే ఉంది. మా భూమి కొని 1964లో డీకేటీలో చేసినారు. దాన్ని పత్రం ఉంది నా దగ్గర. 1913 పత్రం ఉంది, 23 పత్రం ఉంది. కానీ దాన్ని డీకేటీలో చేసినారు. సబ్స్టేషన్ కట్టుకునేదానికి గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఎస్ మురుగప్ప గారు, ఎస్ మురుగప్ప గారు, ఎస్ మురుగప్ప గారు అనే ఇద్దరు దౌర్భాగ్యులు మా గట్టిగా మా ఇంట యంత్రమన మా ఇల్లుని కొట్టేసినారు సార్. పైకొండ కింద. ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎందుకో సార్ మాకు తెలదు. దౌర్జన్యంగా ఆదివారం పూట వచ్చి కొట్టించేసి 8 జేసీపీలు 600 మంది పోలీసులు వచ్చి ఇల్లు కొడతా ఉన్నారు. పోతే ఎత్తి జీబుల్లో వేసుకొని పక్కకు పోయి వాళ్ళు ఇల్లు కొట్టేసి వరకు వాళ్ళు వదల వాళ్ళు పట్టుకొచ్చి మనం ఉన్నటువంటి పుంగనూరు, చౌడేపల్లి, కల్లూరు, సోమల, అట్లాగే ఈరోజు కలికిరి, పిల్లేరు, వాయిలపాడు, గురంకొండ, ఇటు మొలకల చెరువు, తంబాలపల్లి, పీటీఎం, పీకొత్తకోట, మదనపల్లి పరిసర మండలాల నుంచి ఈరోజు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఆయన అని చెప్పుకుంటున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాపాల పెద్దిరెడ్డి నుంచి మా భూములు దోచుకున్నారు, మా భూములు కబ్జా చేశారు, మమ్మల్ని నిలువునా ముంచేశారు. ఈరోజు మేము వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి మమ్మల్ని అందరినీ మా నోట్లో మొండేశారని రైతులు స్వచ్ఛందంగా 4 రోజులుగా ఇక్కడ సబ్ కలెక్టర్ కార్యాలయానికి నిప్పి పెట్టిన తర్వాత బాధితులు తండోపతండాలుగా వచ్చి ఈరోజు రెవెన్యూ సిఎస్ గారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నష్టాలలో కాల్చినటువంటి సందర్భంగా ఇది పెద్దిరెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులే సబ్ కలెక్టర్ నష్టాలు కార్చారని చెప్పి, దీనివల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయారని చెప్పి ప్రతిరోజు వందలాది మంది రైతాంగం ఈరోజు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల నుండి మా భూములను కాపాడాలని చెప్పి ఇక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఈ రైతాంగ నిరసనకు ఏఐటియుసి కార్మిక సంఘం సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కొన్ని 5-6 సంవత్సరాలుగా రైతాంగ భూములు ఇటు పొంగనూరు కానీ
మదనపల్లి కానీ పీలేరు తమ్మాలపల్లి నియోజకవర్గాల్లో ఆయా మండలాలకు సంబంధించిన రైతాంగ భూములు రైతుల అనుమతులు లేకుండా రైతాంగ సంతకాలు లేకుండా పెద్దిరెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు కేవీపల్లి మండలంలోని నారమాకులపల్లిలో దారుణం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నారమాకులపల్లికి చెందిన ఆరేటి నీలవతి అనే మహిళను అల్లుడు విజయ్ కుమార్ దారుణంగా కర్రతో బాది చంపిన ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల సమయంలో నీలావతి పెద్ద కూతురు అయినటువంటి సుధాకు అల్లుడు విజయ్ కుమార్ మధ్య వివాదాలు రావడంతో కూతుర్ని నారమాకులపల్లికి ఇంటికి తీసుకువచ్చి ఇంటి వద్దనే ఉంచుకుంది. నిన్నటి దినం అల్లుడు విజయ్ కుమార్ సొంత ఊరు నుండి నారమాకులపల్లికి వచ్చి అత్తతో గొడవపడి వెళ్లిపోయాడు. తిరిగి ఈ రోజు ఉదయం మరలా వచ్చి కర్ర తీసుకుని అత్త తలపై బలంగా కొట్టడంతో ఘటన స్థలంలోని కుప్పకూలి మృతి చెందింది. ఈ విషయంపై కేవీపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు. బాబు తొడుకోవాలి ఉండాలన్నాడు సార్. తొడకం బాబు నేను రాను, ఇట్లా తాగేసి ఉంటావు, నేను రాను. వాళ్ళ అమ్మకి 4 గంటలకు ఫోన్ చేసిన సార్. రికార్డు ఉండదు సార్, రికార్డు ఉండదు సార్. వినండి, 4 గంటలకి వాడు పోతాన్నాడక్క. పోతానంటే కూడా నేను ఏమన్నా పోరా నా కొడక అని చెప్పేసి అన్నాను. పెట్టుకొని మేము లోపల ఉన్నాం సార్, ఇంటి లోపల ఉన్నాం సార్. ఉన్నాము బయట పోయినాడు, చేపు తిరగలాడుతానే ఉన్నాడు సార్. మేము ఇంట్లో ఉన్నాము. మా అమ్మ మమ్మల్ని బాధ ఇది చూడలేక వీడేమో చేస్తాడని చెప్పేసి ఆయన అన్నం తెల్లారు అన్నం చేసి నీళ్ళ కింద మట్టేసి బాబు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం రెవెన్యూ ఫైల్స్ దగ్ధం కేసు శనివారంకు 5 రోజులు కావస్తూ ఉండటంతో విచారణ వేగవంతం చేసిన పోలీసులు. రెవెన్యూ అధికారులు శుక్రవారం అర్ధరాత్రి మదనపల్లి వైసీపీ నేత మున్సిపల్ వైస్ చైర్మన్ ను జింక వెంట చలపతిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తట్టువారిపల్లి బైపాస్ రోడ్లో నివాసం ఉంటున్న బావజాన్ ఇంటిని పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నట్లు ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంకు సన్నిహితుడు జర్నలిస్టు సంఘ నాయకులు బండపల్లి అక్కులప్ప కూడా పోలీస్ విచారణకు సహకరిస్తానని శనివారం మధ్యాహ్నం డీఎస్పీ కార్యాలయంలో లొంగిపోయారు. సంఘటన జరిగిన మరుసటి రోజు నుండి పెద్దిరెడ్డి కుటుంబానికి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు రెవెన్యూ ఉన్నతాధికారులు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే కేసులో ఇంకా ఎంతమంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అరెస్ట్ అవుతారని మదనపల్లిలో ఎక్కడ చూసినా చర్చించుకోవడం గమనార్హం. పొంగనూరు తూర్పు మోగసాల నందు వెలసియుండు మహిమాన్విత శక్తి స్వరూపిణి శ్రీ చాముండేశ్వరి దేవి అమ్మవారికి నేడు జన్మదిన మహోత్సవం కావడంతో ఉదయం అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, పుష్పాలతో ప్రత్యేక అలంకరణ గావించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చాముండేశ్వరి దేవి అమ్మవారి పూజా కార్యక్రమంకు పుంగనూరు చుట్టి గ్రామాల నుండి వందలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ముఖ్యంగా చాముండేశ్వరి జన్మదినాన్ని కర్ణాటక మైసూర్ నందు అమ్మ నవర వర్ధంతి అని ప్రసిద్ధి చెందిన వర్ధంతి ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలోని రేవతి నక్షత్రం రోజున జరుపుకుంటారు. దేవతామూర్తి శ్రీ చాముండేశ్వరి దేవి యొక్క అత్యంత ప్రసిద్ధ పుట్టినరోజు వేడుక అని చెప్పవచ్చు. సకల జనులకు శాంతి స్వరూపంలో భక్తుల కోర్కెలు తీర్చే చాముండేశ్వరి దేవిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం కర్ణాటక మైసూర్ బెట్టలోని చాముండేశ్వరి దేవి అమ్మవారి నుండి ఆనవాయితీగా వస్తుంది. సంవత్సరానికి ఒకసారి సర్వాలంకరణ భూషితమైన చాముండమ్మను చూడటం అదృష్టంగా భావిస్తారు భక్తులు. పెద్ద ఎత్తున మహిళలు అమ్మవారికి నేతి దీపాలు, నిమ్మ దీపాలు సమర్పించారు. సాయంకాలం 5 గంటల నుండి అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. పూజా కార్యక్రమం అనంతరం కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాన్ని, అన్నదాన ప్రసాదములను అందజేశారు. మదనపల్లి గ్రామీణ మండలం CTM2 పంచాయతీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడిన వైసీపీ నేతలు జైలుకు పోయే టైం ఆసన్నమైందని తెలుగుదేశం పార్టీ నాయకులు రెడ్డి స్వామి, చల్లా నరసింహులు, కోసూరు వేమన్న హెచ్చరించారు. శనివారం మదనపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో పేద ప్రజల ఆస్తులు కబ్జాలు చేసి కోర్టు గడించిన వైసీపీ నేతలు మాపైన నిరాధారమైన ఆరోపణలు చేయడం హేమమైన చర్య అని తప్పుపట్టారు. పోలీసులను అధికారులు అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడుతూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలు మాపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి స్వామి, చల్ల నరసింహులు, కోసూరు వెమ్మన్న, మిట్టపల్లి రాజు, శ్రీనివాసులు, లోకేష్ బాబు, ప్రసాద్, మంజునాథ్ పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్ దగ్ధం కేసు గురించి జరుగుతున్న విచారణలో భాగంగా మేము కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతో మంచి స్ఫూర్తితో ఆ ఫైల్ విషయం చాలా సీరియస్గా తీసుకొని ఆ కబ్జాదారుల కోరల నుంచి భూములను, ఆక్రమణలను రక్షించాలనే ఉద్దేశంతో స్టేట్ ఆఫీసర్లను పంపించి సీరియస్గా వెరిఫై చేసే తరుణంలో మేము కూడా మా CTM2 గ్రామంలో జరిగిన భూ ఆక్రమణల గురించి, కబ్జాల గురించి మేము అర్జీలు ఇవ్వడం జరిగింది. దానిని
దృష్టిలో పెట్టుకొని కొంతమంది వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, అంటే మా మీద మేము భూఆక్రమణలు చేస్తున్నామని, భూ కబ్జాలు చేస్తున్నామని ఉద్దేశంతో నిరాధారమైన ఆరోపణలు చేయడం జరిగింది. మాకు కానీ మా పార్టీ వారికి కానీ ఎటువంటి అక్రమాలు ఆరోపణలు అది భూ కబ్జాలు చేసిన అవసరం మాకు లేదు. మేము ముఖ్యమంత్రి గారు స్ఫూర్తితో, పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో, మా ఎమ్మెల్యే గారు షాజహాన్ బాషా గారు చాలా సీరియస్గా ఉన్నారు ఆక్రమణల గురించి, భూ కబ్జాల గురించి. CTM 2 పంచాయతీ నుంచి వచ్చి మాట్లాడుతున్నాను. 2 రోజుల క్రితం మన సబ్ కలెక్టర్ ఆఫీస్లో మొత్తం ఫైల్స్ అన్ని దగ్ధమైనాయి. దాని గురించి CTMలో కబ్జా అయ్యే భూముల గురించి వివరాలు ఇచ్చేదానికి మన సిసోడియా గారు వచ్చింటే అడిగి మొత్తం అన్ని అర్జీలు ఇచ్చేసి వచ్చినాము. దానికి ప్రతిపక్ష నేతలు CTM 2 మన సర్పంచ్ గారి భర్త అఖిలప్ప గారు మా మీద నిరూపణ లేని నిరాధారణమైన ఆరోపణలు మా మీద పెట్టి సోషల్ మీడియాలో కొంతమంది పత్రికా విలేకరులతో మా మీద ప్రయత్నం చేసినారు. రిక్వెస్ట్గా నేను చెప్తున్నాను, CTM 2లో మినిమం ఈ 5 ఏళ్లలో రాక్షస పాలనతో మన గవర్నమెంట్ పరిపాలించింది. ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్. ప్రతి ఒక్కరూ ఎంత నరకం అనుభవించినారంటే మినిమం సుమారుగా ఒక 5-6 కోట్లు ఫ్రాడ్ చేసినారు. భూ కబ్జా కానీ, కాలువలు. తనపల్లి మండలం సిటీ క్రాస్ రోడ్ పంచాయతీలో అనేక కబ్జాలు, భూదందాలు, ప్రభుత్వ భూములు, SC, ST, BC, మైనార్టీ వారి యొక్క భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకొని వారికి మభ్యపెట్టి డబ్బులు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి బలవంతంగా లాక్కున్న చరిత్ర వైఎస్ఆర్సీపీ CTM క్రాస్ రోడ్ పంచాయతీ సర్పంచ్ అయినటువంటి ఈసమ్మ భర్త గారి అక్కలకు చరిత్ర అది. ఎన్నో మా ఎమ్మెల్యే గారు ఈరోజు మాకు ఒక దిశాన్ని నిర్దేశించారు. పెద్ద చెరువు ఏ ఒక్క అడుగు ఆక్రమించుకున్నా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారిని కఠినమైన చర్యలు తీసుకొని చట్టపరంగా వారు శిక్షిస్తామని మా ఎమ్మెల్యే గారు పదే చెబుతున్న సందర్భంలో ఈ CTM సర్పంచ్ భర్త అయినటువంటి బండపల్లి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త క్రిమినల్ చట్టాలు ప్రమాదకరంగా ఉన్నాయని అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర కోశాధికారి న్యాయవాది S. రమేష్ బాబు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నూతన క్రిమినల్ చట్టాలపై ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం మదనపల్లి పట్టణం NGO హోం నందు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఐలు మదనపల్లి కమిటీ ఉపాధ్యక్షులు PV ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ దేశంలో వలస పాలకులు తీసుకొచ్చిన చట్టాలు కొనసాగకూడదంటూ వాటి స్థానంలో కొత్త చట్టాలను కేంద్ర ప్రభుత్వం చేసిందన్నారు. కొత్త నేర చట్టాల్లో గొప్పగా మార్పులు చేసిన దాఖలాలు లేవని తెలిపారు. పాత చట్టాలనే పేర్లు మార్చారని, నేడు తీసుకొచ్చిన నూతన నేర చట్టాల్లో కేవలం 10% చట్టాలను మాత్రమే మార్పులు చేశారని వివరించారు. చట్టాలు మార్చినప్పుడు అవి ప్రజలకు మరింత స్వేచ్ఛ, భయాన్ని తొలగించేలా ఉండాలన్నారు. ప్రశ్నించే వారిని నోరెత్తకుండా కఠిన శిక్షలు విధించనున్నారని తెలిపారు. అధికారులకు, పోలీసు వ్యవస్థకు మరిన్ని అధికారాలు ఇచ్చేలా కొత్త నేర చట్టాలు ఉన్నాయని, వీటితో సామాన్య ప్రజలు హక్కులు కోల్పోతారని వివరించారు. కొత్త చట్టాలపై పౌర సమాజానికి, న్యాయవాదులకు లోతైన పరిశీలన అవసరమని చెప్పారు. బెయిల్ మంజూరులో మార్గదర్శకాలు, పోలీసు అధికారులను ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్లుగా పరిగణించడం, జ్యుడిషియరీ అధికారులు నియంత్రించేలా నూతన చట్టాలు ఉన్నాయన్నారు. కొత్త చట్టాల అమలు ద్వారా న్యాయవాదులకు పలు సవాళ్లు ఎదుర్కానున్నాయని తెలిపారు. ప్రమాదకరమైన అంశాలను తొలగించడానికి, సవరించడానికి ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. లేని పక్షంలో భవిష్యత్ రోజుల్లో ప్రజాస్వామ్య హక్కులను హరించడానికి పాలకులకు ఈ చట్టాలు ఉపయోగపడతాయనే విషయాన్ని గుర్తించాలని వివరించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు, CITU జిల్లా కోశాధికారి హరిశర్మ, మదనపల్లి బార్ అసోసియేషన్ కార్యదర్శి బయ్యరెడ్డి, ఐలు జిల్లా నాయకులు సోమశేఖర్, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కన్వీనర్ M. భాగ్యములు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఐలు నాయకులు షాజహాన్, శ్రీనివాసులు, మనోహర్, రమాదేవి, సుజాత, CITU నాయకులు గంగాదేవి, రాణి, నారాయణ, యువజన సంఘ నాయకులు ఆంజనేయులు, పోతబోలు రెడ్డప్ప, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సులో ఈ చట్టాల వల్ల జరిగేటువంటి దుష్పరిణామాలని, ప్రజల హక్కుల్ని ఏ విధంగా ఈ చట్టాలు హరిస్తున్నాయనే విషయాన్ని విశదీకరించడం జరిగింది. ఈ చట్టాలు నూతనంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలు, ఏకపక్షంగా తీసుకొచ్చినటువంటి అనాలోచితమైన చట్టాలు, ఇవి ప్రజలకు రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి ప్రజాస్వామ్య హక్కులను హరించే విధంగా ఉన్నాయి.
ఎవరితో కూడా చర్చ జరపకుండా పార్లమెంట్లో 142 మంది ఎంపీల్ని పార్లమెంట్ నుంచి గెంటివేసి ఎటువంటి ప్రజాస్వామిక చర్చ లేకుండా ఈ చట్టాలని పార్లమెంట్లో ఆమోదించడం జరిగింది. వీటిని అనేక మంది స్కాలర్స్, న్యాయవాదులు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, వివిధ రాష్ట్రాల బార్ కౌన్సిల్స్, న్యాయ నిపుణులు వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వం మొండిగా వీటిని అమలు చేస్తూ ఉన్నది. అనేక విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉన్నది. ప్రజల యొక్క హక్కుల్ని భంగపరిచే విధంగా న్యాయశాఖ యొక్క అధికారాలను కుదిస్తూ పోలీసు అధికారాలను పెంచుతూ చాలా ప్రమాదకర ధోరణిలో ఈ చట్టాలు ఉన్నాయి. ఈ విషయం మీద ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తూ ఉన్నది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసినాయి. అలాగే సుప్రీంకోర్టు బార్ అసోసియేషను త్వరలో సుప్రీంకోర్టులో ఈ చట్టాల అమలు నిలుపుదల చేయమని చెప్పి సోదాహరణంగా ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అలాగే ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ కూడా ఈ చట్టాలను ఛాలెంజ్ చేస్తూ ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ చట్టాలని వెంటనే అమలును నిలిపివేయాలని చెప్పి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ చట్టాలు న్యాయశాఖ అధికారాలను తగ్గిస్తూ ఉన్నాయి, పోలీసు అధికారాలను పెంచుతున్నాయి. ఇది ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదకరమని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ భావిస్తూ ఉన్నాయి. అనుక్షణం ప్రజల పక్షం మెన్ అండ్ ఫ్రెండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.